శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 12 నుంచి 18 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వారం ప్రథమం కన్నా వారం 15వ తారీఖు నుంచి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కానీ వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మానసికంగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి అష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ధనస్థానంలో ఉన్నప్పుడు కేతువు కూడా ఇదే సూచిస్తున్నాడు అన్నమాట. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది చాలా ముఖ్యం. అది లివింగ్ రిలేషన్షిప్లో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు కలిగించే విధంగా ఉంది. వృత్తిపరంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వారం ప్రథమం కన్నా వారం తర్వాత అంటే 15వ తారీఖు తర్వాత నుంచి వీరు వృత్తిపరంగా ఒక మెట్టు ఎదగలుగుతారు. అనుకున్నటువంటి పొజిషన్ అంటే వృత్తిపరంగా సాధించడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు పొందడం అనేది జరుగుతుంది. కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనడం అనేది జరుగుతుంది. ఉన్నత జాతి స్త్రీలతో ఉన్నత జాతి పురుషులతో అంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారితో సయోధ్య అనేది ఏర్పడడం జరుగుతుంది. మానసికమైనటువంటి చింత నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా రావడం జరుగుతుంది. అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత అనేది కొంచెం తగ్గింది. భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి గురువు రాజ్యస్థానాల్లోకి అనుకూలత తగ్గినప్పటికీ రవి అనుకూలత అనేది ఈ యొక్క వారం 15వ తారీఖు నుంచి వీరిని ఒక నెల రోజుల పాటు నడిపిస్తుంది అన్నమాట. అది సింహరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉండబోతుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా రవి యొక్క అనుకూలత ఇంకా పెంచుకోవడం కోసం సూర్యారాధన చేయాలి. ధనస్థానాల్లో కేతువు యొక్క అనుకూలత కోసం వినాయకుడిని పూజించడం అనేది ముఖ్యం. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత కోసం రాహుగ్రహ ఆరాధన, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.